అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు, కృష్ణా జిల్లా కుర్తిండి మండలం చంద్రగొల్లపురం గ్రామం. నేను ప్రజెంట్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్నాను. దీనికి కారణం సరాబందరాజు గారు. సరాబందరాజు గారు నా భూమిని అక్రమార్కులకి భూకబ్జాదారులకి రేషన్ చేస్తున్నారు. మరి ఏ విధంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. చాలా ఘోరం అండి. అడంగల్లో 1B పాస్బుక్ అని నా పేర్లు ఉన్నప్పటికి కూడా రేషన్ చేసి నా భూమిని నన్ను సెంటు భూమి లేకుండా చేస్తున్నారు. ఇటువంటి కరప్షన్ సబరిస్టులు మనం ఏం చేయొకసారి ఆలోచించండి. ఇటువంటి కరప్షన్ చేసే సబరిస్టులని మనం వదిలేయాలా, సస్పెండ్ చేయాలా? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. నేనైతే పొరపాటున చెప్తున్నాను, నా ప్రాణం పోయిన పర్లే, నా తల్లిదండ్రులకి, నా అన్నదమ్ములకి ఈ ఆస్తిని ఎలా నా చేతిలో పెట్టారో అలాగే నేను తీసుకెళ్ళి చెప్తాను. అంతేగాని ఈ భూకబ్జాదారులకి ఎటువంటి కరప్షన్ పాల్పడుతున్న సబరిస్టుల మట్టుకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నేను చేస్తాను. సరాబందరాజు గారు, బీ కేర్ఫుల్. నేను చెప్తాను, అర్ధరాత్రి 1 గంటకి రేషన్ చేయించుకుంటా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీ అనుచరులతో. మీరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకుండా ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను భవాని మాల్లో ఉన్నాను. సరాబందరాజు గారు, మీకు ఇంకోసారి చెప్తున్నా, పొరపాటున నా భూమి రిజిస్ట్రేషన్ అయితే, నా భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేస్తే నేను మీ పేరు రాసి నా కుటుంబ సభ్యులంతా సూచన చేసుకున్న పరిస్థితి వస్తుంది. మీరు చేస్తున్నారని నాకు తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేస్తారో నాకు తెలుసు. బీ కేర్ఫుల్. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే చాలా కోల్పోతారు. నేను చెప్తున్నాను, పూర్తిగా వినండి. నా జీవితం నాకెంత ముఖ్యం, మీ జీవితం మీకు కూడా అంతే ముఖ్యం. అదొకటి గమనించుకోండి. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆయన వీరభద్రరావు గారు నన్ను చాలా బాధ పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టి నా పొలాన్ని రిజిస్టర్ చేయడం చూశాడు. నేను అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నేను సస్పెండ్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన రిజిస్టర్ చేయిస్తారు. ఈ ఆటోమేటిక్స్ని ఉపయోగించిన పేరును ఉన్న భూముల్ని ఈ చెక్ లిస్ట్లో వాళ్ళు సెలెక్ట్ చేసి కొడుతుంటే వాళ్ళు చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఈ వీడియో ప్రతి సబ్ రిజిస్టర్కి, ప్రతి ప్రజాప్రతినిధులకు అందరికీ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ సరాబందరాజు చేసే అక్రమ రిజిస్టర్లను కూడా మీకు చెప్తున్నాను. సరాబందరాజు గారు, దయచేసి రిజిస్ట్రేషన్ చేయవద్దు. చేస్తే సర్వస్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది. మీరు భగవంతుడు, అమ్మ నాకు దుర్గమ్మ తల్లి నా ఎందు ఉంది, ఆవిడే చూసుకుంటుంది. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు. నా భూమిని అక్రమంగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్తున్నాను. మీ కుటుంబం పచ్చగా ఉండాలంటే కనుక, బాగుండాలంటే కనుక నా జోలికి రావద్దు, నా భూమిని చేయవద్దు. మీరు చేసిన మరుక్షణం అత్తపాతలు దొక్కేస్తారు జనం. చెప్తున్నా మా తల్లి, నా జోలికి రావద్దని మీకు వంతాలు చెప్పినా మీరు వింటలేదు. ఈ సరాబందరుగా చేసే అక్రమ లిస్ట్ ఏ విధంగా చేస్తానంటే, నేను కనిపెట్టింది ఏంటంటే, అతను ఇక్కడ ఈ నైట్లో వచ్చి అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నమ్మకపోయినా ఇది వాస్తవం అంటే, నేను అతి త్వరలో సీసీ కెమెరాలు తీసుకున్నాను. ఈ సీసీ కెమెరాలు తీసుకుని అతి త్వరలో మీ అందరికీ పెడుతున్నాను. అందరి దగ్గర సీసీ కెమెరాలు నేను అడగడం జరిగింది.